ప్రేమ స్వరూపులారా. మీరు పుట్టినప్పటి నుంచి మీ వెంట జంట ఇంట ఒకట వచ్చింది ప్రేమ ఒక్కటే. ఏ బంధువులు కూడా నీ వెంట రాలేదు, ఏ యొక్క మిత్రులు నీ వెంట రాలేదు. నీ వెంట వచ్చింది ఒక్క ప్రేమ మాత్రమే. ఆ ప్రేమనే నిజమైన దైవము. అతనే నీ వెంట వచ్చాడు. ఆ ప్రేమ చేతనే నీ యొక్క జీవితాన్ని అంత్యం గావించుకో. 10 మందికి ఈ ప్రేమని పంచు. ఈ ప్రేమ చేతనే నీవు ఆనందాన్ని అనుభవి. ఈ జగత్తులో ఆనందం లేకుండా పోవడానికి కారణం ఏమిటి? ప్రేమ కోల్పోవటమే. ప్రేమ లేదు, ప్రేమ లేదు. ఏమిటి ఈ చూపించేటువంటి ప్రేమలంతా? ఇవంతా కూడా కృత్రిమమైనటువంటి ప్రేమలే. నయా పైసా కూడా పనికిరాదు. ఇలాంటి దాన్ని మనం పెంచుకునే ప్రయోజనం ఏమి? మనం బ్రతికినా చచ్చినా కూడా జగత్తులో శాశ్వతంగా నిలిచేది ప్రేమనే. అట్టి శాశ్వతమైనటువంటి ప్రేమను మనం పెంచుకోండి. శాశ్వతమైన సత్యాన్ని మనం అనుభవించండి. అది ఏ ఋతం 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 అన్నారు వేదము. ఓం శ్రీ సాయిరామ్. ప్రస్తుతం సమాజంలో విలేజ్ అయినా సిటీ అయినా ప్రతి వ్యక్తి ఒక్కడే అయిపోయాడు. ఎందుకంటే రిలేషన్స్ని ఏ విధంగా కాపాడుకొని జీవితాంతో ఆనందంగా ప్రశాంతంగా ఉండగలమో అది తెలియడం లేదు. పరస్పరంగా ఒకరిని ఒకరు దూషించుకుంటూ ఒకరితో ఒకరు పోరాటం చేసుకుంటూనే గడుపుతున్నాడు. ఈరోజు కథలో ఒక మంచి విషయం తెలుసుకుందాం. రిలేషన్స్ని ఏ విధంగా మెయింటైన్ చేస్తే ఆనందంగా ఉండగలమో అది తెలుసుకుందాము. ఒక ఊరిలో 2 అన్నదమ్ములు ఒకే రకమైన వ్యాపారం వేరువేరుగా చేసుకుండేవారు. ఇద్దరూ గోల్డ్ వ్యాపారం చేసుకుండేవారు. ఏదో కారణాల వల్ల అస్వస్థతకు గురై పెద్దన్నదమ్ముడు చనిపోతాడు. అయితే పెద్దన్నదమ్ముడు కొడుకుకి ఎటువంటి వ్యాపార అనుభవం లేకపోవడం వల్ల వాళ్లకు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. రోజు రోజుకి ఇబ్బందులు పెరగడం వల్ల అన్ని రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. సమస్యలు బాగా ఎక్కువగా అయిపోవడం వల్ల తల్లి పెద్ద కొడుక్కి ఒక వజ్రాల హారాన్ని ఇచ్చి, ఇది మీ చిన్నానికి ఇచ్చి మంచి ధరకు అమ్మేయమని చెప్పు, ఈ విధంగా మనకు డబ్బు సహాయం చేయమని చెప్పు అని చెప్తుంది. ఆ వజ్రాల హారాన్ని చిన్నాన్న బాగా టెస్టులు చేసిన తర్వాత అబ్బాయితో ఈ విధంగా చెప్తాడు. చూడు బాబు, అమ్మతో ఏం చెప్తావంటే, ప్రస్తుతం మార్కెట్ చాలా డల్గా ఉంది. మార్కెట్లో రేట్ పెరిగాక హారాన్ని అమ్ముకుంటే మంచి ధర వస్తుందని అమ్మతో చెప్పమంటాడు. హారాన్ని అతని చేతిలో పెట్టి కొంత డబ్బు చేతికి ఇచ్చి, రేపటి నుంచి నువ్వు షాప్కి వచ్చి కూర్చో అని చెప్తాడు. ఈ విధంగా అబ్బాయి రోజు షాప్కి వచ్చి అన్ని రకాల పనులు చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకునేవాడు. ఈ విధంగా నేర్చుకుంటూ ఒక మంచి నైపుణ్యత, దక్షత సంపాదించుకున్నాడు. ఈ విధంగా పనిలో అతనికి బాగా ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఒకరోజు చిన్నాన్న అతనితో ఆ రోజు తెచ్చిన హారాన్ని తీసుకురమ్మంటాడు. ఈరోజు మార్కెట్ చాలా బాగుంది, ఈరోజు అమ్మితే మంచి ధర వస్తుందని చెప్తాడు. ఇంటికి వెళ్ళి అమ్మ దగ్గర హారాన్ని తీసుకొని పని బాగా నేర్చుకున్నాడేమో హారాన్ని ముందుగా టెస్ట్ చేసుకుంటాడు. టెస్ట్లో ఆ వజ్రాల హారం అసలైంది కాదని తెలుస్తుంది. అప్పుడు ఆ హారం ఇంటి దగ్గరే వదిలేసి తిరిగి షాప్కి వచ్చేస్తాడు. అబ్బాయి ఉత్తి చేతులతో షాపుకు రావడం చూసి చిన్నాన్న అబ్బాయితో ఏమైంది, హారం తీసుకురాలేదా అని అడుగుతాడు. చిన్నాన్న అది నిజమైన వజ్రాల హారం కాదని అబ్బాయి చెప్తాడు. అందుకే అది తెచ్చినా వ్యర్థమే అని చెప్పి ఇంటి దగ్గరే వదిలేసి వచ్చేసాను. అప్పుడు చిన్నాన్న చిన్న చిరునవ్వుతో ప్రేమగా అతన్ని దగ్గర తీసుకుని ఏం చెప్తాడంటే, అప్పుడు నువ్వు తెచ్చినప్పుడు నేను టెస్ట్ చేశాక ఇది అసలైంది కాదని తెలిసినా నీకు చెప్పలేదు. ఎందుకంటే అప్పుడు నేను ఇది అసలైంది కాదు అని చెప్పితే నీ మనసులో ఒక ఆలోచన వచ్చి మా పరిస్థితులు బాగులేక ఈరోజు మా చిన్నాన్న కూడా మాతో అబద్ధం ఆడుతున్నాడు అని, మాకు దగా చేస్తున్నాడని అనిపిస్తుంది. కానీ ఈరోజు నీ టెస్టుల్లోనే అది తేలింది అది అసలైన వజ్రాల హారం కాదని. ఇక్కడ ఈ కథలో మనం తెలుసుకోవాల్సిందల్లా ఏంటంటే, అన్నిటికంటే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది, మనమందరం ఒక ఫ్యామిలీలో ఉండి ఒక సమాజంలో బ్రతుకుతున్నాము. మన బంధువులు, మన స్నేహితులు, అదేవిధంగా అన్ని రకాల వ్యక్తులు మన చుట్టుపక్కలే ఉంటారు. కొంతమంది ఎంతో ప్రేమగా, ఎంతో స్నేహభావంగా ఈ బంధాలన్నిటినీ ఎంతో చక్కగా ఆనందంగా నిర్వహిస్తుంటారు. మరికొంతమంది ఈ బంధాలన్నిటినీ సరైన పద్ధతిలో నిర్వహించకుండా స్వతహాగా ఇబ్బంది పడుతుంటారు, ఇతరులను కూడా ఇబ్బందుల్లో పెడతారు. అయితే ఈ విషయం మీద పెద్దగా ఏ మనిషి కూడా ఏ విధంగా ఉంటే మన సంబంధాలు మధురంగా బాగా ఉంటాయో ఆ విషయం మీద పెద్దగా ఆలోచించడు. మన సంబంధాలు బాగా మధురంగా ఉండాలంటే ముందుగా మనిషి యొక్క ఆలోచన,
మాట రెండూ చాలా ప్యూర్గా ఉండాల. కొంతమంది నాకు అంతా తెలుసు, ఎదుటివానికి ఏమీ తెలియదు అని ఎదుటివాని మనసు నొప్పించేలా మాట్లాడతారు. అటువంటి సమయంలోనే సంబంధాల్లో విభేదాలు వస్తాయి. ఇక్కడ ఈ కథ ద్వారా రెండు మంచి విషయాలు మనం తెలుసుకోగలము. మొదటిది ఏంటంటే, చిన్నాన్న ముందు చూసినప్పుడే హారాన్ని ఇది అసలైంది కాదని చెప్పుంటే తల్లి కొడుకు నమ్ముతారా? నమ్మడం కాదు కదా, చిన్నాన్న మీద సందేహిస్తారు కూడా. కానీ అప్పుడు చిన్నాన్న పరిస్థితులు అర్థం చేసుకొని అతను చేసిన పని వల్ల కుర్రవాడు పనిలో దక్షత పొంది నిజాన్ని తెలుసుకోగలిగాడు. రెండవది ఏంటంటే, ఎటువంటి సందర్భం అయినా ఎటువంటి మాట అయినా దానికోసం పూర్తిగా తెలియకుండా అనవసరమైన సందేహాలు మనసులో పెట్టుకొని విభేదాలు పెంచుకోకూడదు. అందుకే ఈ మాట చెప్పారు. అర్థమైన మనసైనా విరిగిపోయిందంటే అతుక్కోవడం చాలా కష్టము. కష్టపడి అతికించినా ఎన్నడూ చెరపలేని మచ్చ ఉండిపోతుంది. అందుకే పరివారమైన సమాజమైన నలుగురు కలిసి ఉన్నప్పుడు అందరితోని సర్దుకుపోవడం అనేది నేర్చుకోగలగాలి. అంతేగాని పిచ్చు ముదిరినట్టు అందరితోని తగువు పెట్టుకుని ఒకరి మీద ఒకరు అరుచుకుంటే సంబంధాలు ఎన్నడూ బాగుపడవు. ఏది జరిగినా అది మంచైనా చెడైనా ప్రశాంతంగా కూర్చొని నిదానంగా ఆలోచిస్తే సమస్యలకు పరిష్కారంతో పాటు సంబంధాలలో విభేదాలు రాకుండా కాపాడుకోగలము. దీన్ని అతి సులభంగా తెలుసుకోవాలంటే చెప్పేవాడు ఏం చెప్పినా విస్తారంగా వినేవాడికి అర్థమయ్యేలాగా చెప్పాలి. అదే విధంగా వినేవాడు కూడా చెప్పేవాడు మాట పూర్తిగా విన్నాక అది అర్థం చేసుకొని అప్పుడు మాట్లాడాలి. ఎప్పుడైతే ప్రతి వ్యక్తి కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఈ విధంగా వ్యవహరిస్తాడో అప్పుడే సమాజం సురక్షితంగా క్షేమంగా ఉంటుంది. ప్రతి వ్యక్తి మంచి కావాలనే కోరుకుంటాడు, కానీ మంచి కావాలనే కోరుకున్నప్పుడు మంచిగా ఉండాలని ప్రయత్నించాలి కూడా అనే విషయాన్ని మర్చిపోతాడు. చూసిందంతా నిజం కాకపోవచ్చు, విన్నదంతా కూడా నిజం కాకపోవచ్చు, కానీ మనిషి యొక్క ఆలోచన విచక్షణ శక్తి వల్లే నిజాన్ని చూడగలడు, నిజాన్ని వినగలడు, ఫైనల్గా నిజమేంటో తెలుసుకోగలడు. యూట్యూబ్ ఈ కథని అందరికీ తెలియపరచాలని మీరు అనుకుంటే తప్పకుండా మీరు ముందు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై సాయిరామ్. ప్రేమ స్వరూపులారా, మొట్టమొదట మనం ఇతరులు గౌరవించాలనుకున్నప్పుడు నీ గౌరవం కోసం నీవు పాటుపడకూడదు. గౌరవాన్ని ప్రక్కకు నెట్టు. మొట్టమొదట ఇతరులు గౌరవించు. గౌరవించినప్పుడే నిన్ను ఇతరులు గౌరవిస్తారు. కనుకనే నీవు ఇతరులు గౌరవించకుండా నిన్ను అందరూ గౌరవించాలంటే ఎవ్వరు గౌరవించరు. నీవు ప్రేమించిన వాడే పరులంతా ప్రేమించగలడు. ప్రేమనే నీకు లేనప్పుడు ఇతరులు ఏ రీతిగా ప్రేమించగలవు? కనుకనే ప్రేమనే ప్రకాశవంతమైనటువంటి యొక్క దైవం.